హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఒక ఇండెక్స్కి సంబంధించింది అనమాట. ఓకే, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఇండెక్స్లో ఒక ఇండియా ర్యాంక్ ఎంత, లేదా ఆ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారు, లేదా ఆ ఇండెక్స్కి సంబంధించినటువంటి కొన్ని పారామీటర్స్ అనేవి జనరల్గా అడుగుతుంటారు. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ ఇండెక్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ర్యాంకింగ్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఈ ఇండెక్స్ పేరు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDI. ఓకే, మీరు మనకు ఒకసారి బేసిక్స్లోకి వెళ్తే కనుక మనకి గ్రోత్ అంటే ఏ ఎకానమీ గ్రోత్ తీసుకున్నా మీరు గ్రోత్ని మనం 2 టర్మ్స్లో చూడొచ్చు. ఓకే, అంటే ఒక ఎకానమీ యొక్క గ్రోత్, ఎకానమీ అంటే ఒక ఆర్థిక వ్యవస్థని మనం ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి, దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి అని 2 అంశాలలో చూస్తుంటాం మనం. ఓకే, మనం ప్రధానంగా ఒక దేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ని ఈజీగా మనం మెజర్ చేయొచ్చు. ఎలా? మనం GDP లాంటి ఇండికేటర్తో మెజర్ చేస్తాం. అంటే ఆ కంట్రీ గ్రో అవుతుందా లేదా ఆర్థిక వ్యవస్థ పరంగా. బట్ ఒక దేశం యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం మెజర్ చేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ని బట్టి మనం మెజర్ చేయొచ్చు అనమాట. అదే మనకి ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఆ యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, మరి ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. డెవలప్మెంట్ అంటే మనకది సో ఒక వ్యక్తి యొక్క అంటే ఆ దేశంలోని పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఆ కంట్రీలోని పీపుల్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తారు, ఇలాంటి పారామీటర్స్లో మనం మంచి వృద్ధిని సాధించినట్టయితే కనుక, దాంతోపాటు జెండర్ డెవలప్మెంట్, జెండర్ గ్యాప్ ఏ విధంగా ఉంది, ఓకే, అలానే ఎడ్యుకేషన్లో జెండర్ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, వీటన్నిటి పారామీటర్స్ని మనం తీసుకుంటే అప్పుడు మనకి HDI అనేది అందుకు కన్సిడర్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏ కంట్రీ అయినా ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నో డౌట్ ఇన్ దట్. కాకపోతే అల్టిమేట్గా ఒక దేశానికి కావాల్సింది ఏంటంటే ఆ దేశంలో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ అయినప్పుడే ఆ దేశంలోని వ్యక్తి అంటే పీపుల్స్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సరే, మనం ఒకసారి చెక్ చేసినట్టయితే కనుక మనకి ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మెయిన్గా మనం తీసుకునేది ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అంటే ఆ దేశంలో ఒకసారి ఎవరైనా అంటే జన్మించిన తర్వాత వాళ్ళు లైక్ ఎన్ని సంవత్సరాలు బ్రతికేటటువంటి అవకాశం ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్, అలానే మనకి GNI, ఓకే, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉందని చెప్పేసి. ఓకే, సరే, ఈ మూడింటి బేస్ మీద ప్రధానంగా మనం HDI అనేదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇందులో మెయిన్గా మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఇందులో మనకి పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వాళ్ళ యొక్క హెల్తీ లైఫ్ ఎలా ఉంది, అలానే ఎడ్యుకేషన్ ఇండెక్స్లో మనము ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ఒక పర్సన్ స్కూలింగ్లో ఉన్నారు వాళ్ళు, అలానే మనకి పర్ క్యాపిటా పర్చేసింగ్ పవర్ అంటే వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి కరెన్సీతోని ఎన్ని గూడ్స్ని వాళ్ళు పర్చేజ్ చేయగలుగుతున్నారు, అంటే వాళ్ళ కరెన్సీ అనేది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $1కి ఒక 1 యాపిల్ వచ్చిందనుకోండి, $1కి ఈక్వివాలెంట్ ఫర్ ఎగ్జాంపుల్ $100, $1కి $100 ఉన్నాయనుకోండి, మనం 100 రూపీస్తోని మనం స్పెండ్ చేస్తే మనకు ఒక యాపిల్ వస్తుందా లేదా మనం 200 స్పెండ్ చేయాల్సి వస్తుందా, ఇలాంటి దాన్ని మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకి హ్యూమన్ లైఫ్లో సాధించేటటువంటి గ్రోత్ గురించి, అభివృద్ధి గురించి చెప్తుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు దీన్ని మనం వేరియస్ పారామీటర్స్తోని చెక్ చేసుకోవచ్చు. లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ర్యాంక్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇంక్లూడ్ అయ్యేటటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇందులో మనకి మనకి ఇండికేటర్ ఏంటంటే ఇన్ఫాంట్స్ మోర్టాలిటీ రేట్, పుట్టిన తర్వాత బేబీ బతికేటటువంటి ఛాన్సెస్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ అంటే 1 lakh బర్త్లో, ఓకే, అంటే 1,00,000 మంది మహిళలు జన్మనిస్తే కనుక ఎంతమంది వాళ్ళ యొక్క బ్రతికేటటువంటి అవకాశం ఉంది, లేదా ఎంతమంది చనిపోతున్నారు అందులో, అడల్ట్లో ఉండేటటువంటి లిటరసీ రేట్స్, దాంతోపాటు ఎంతమంది పాపులేషన్ బిలో పావర్టీ లైన్, వీటన్నిటి ద్వారా మనకి ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ డెవలప్మెంట్కి ఇండికేటర్స్. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మనం మెయిన్గా చెక్ చేసేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. చూద్దాం ఒకసారి. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఇండియా ర్యాంక్ 134th పొజిషన్. ఫస్ట్ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు ర్యాంక్ కన్నా ఇది బెటర్గా అయిందా లేదా, ఇంప్రూవ్ అయింది, ఫైన్, అదొక కంక్లూజన్. అలానే మన ఇండియా అనేది మన నైబరింగ్ కంట్రీస్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో పోల్చినప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్ 129, శ్రీలంక 79, భూటాన్ 125, చైనా 75 ఈ ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ర్యాంకింగ్స్ అంటే అవి మనకన్నా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ముందు ఉండడానికి కొన్ని రీజన్స్ ఉంటుండొచ్చు. బట్ కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం మనం. సో ఇండియా HDI వాల్యూ అనేది ఓకే
ఎంతకి ఇంక్రీజ్ అయింది మనకి 0.644, అంటే ఈ ర్యాంకింగ్ ఈ యొక్క వాల్యూకి ఇంక్రీజ్ అయిందనమాట. అంతకుముందు ఇది చూస్తే కనుక అంతకుముందు మనది 134 కన్నా తక్కువ ఉంటుండే ర్యాంక్, 0.644 కన్నా తక్కువ ఉంటుండే. సో నౌ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్. ఏ పారామీటర్లో ఇంప్రూవ్ అయిందో కూడా మనం చూద్దాం, డోంట్ వరీ. కాబట్టి దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రిపోర్ట్ పేరేంది, అలానే ఈ రిపోర్ట్ను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏంది. యుఎన్ఓకి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ వచ్చేసి టైటిల్ ఏంటంటే మనకి బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని ప్రధానంగా వీళ్ళు ఎందుకు వాడుతున్నారంటే, ప్రపంచం ఇప్పుడు మనకి భిన్న ధృవాలుగా విడిపోయింది. ప్రధానంగా ఒకవైపేమో చైనా, ఇంకోవైపేమో యుఎస్ఏ. ఇట్లాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కోఆపరేట్ చేసుకుంటే అప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది అన్న పేరుతోని వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఓకే, మనకి ఇది డేటా 2021-2022 డేటాతో బేస్ చేసుకొని ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇండియా హెచ్డిఐ అంటే ఇంకా మంచిగా రావాల్సింది. యాక్చువల్గా మన హెచ్డిఐ వాల్యూ పడిపోవడానికి ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క ర్యాంకింగ్ పూర్గా ఉందన్నమాట. మనదే కాదు, ఈవెన్ సౌత్ ఏషియాలో చాలా కంట్రీస్లో మనకి, అంటే సౌత్ ఏషియా రీజియన్, దక్షిణాసియా ప్రాంతం చూసినప్పుడు కూడా మనకి సబ్ సహారన్ అంటే ఆఫ్రికాలో సహారా డిజర్ట్ కింద ఉన్నటువంటి ప్రాంతం, దాని తర్వాత ఎక్కువగా అసమానతలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఏషియా అని మనకి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఫస్ట్ టైం మనకి 1990లో పబ్లిష్ చేశారు. ఎవరు? యుఎన్డిపి. దీన్ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? సో పాకిస్తాన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ మహబూబ్ ఉల్ హక్. ఓకే, సరే. ఇందులో మనకి 3 బేసిక్ డైమెన్షన్స్ని మెజర్ చేస్తుందని చెప్పాను హెచ్డిఐ. ఏంటది? ఫస్ట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. మనకి హెల్త్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3. ఎలాగో మీకు ఐడియా ఉంది మనకి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3. సరే స్టూడెంట్స్, మీకు చిన్న క్వశ్చన్. మనకి ఇన్నోవేషన్ అంటే నవకల్పన ఉంటుంది కదా, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎంత? ఓకే, ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తుంది? ఆన్సర్ చేయండి. అలానే నాలెడ్జ్, ఆ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ యొక్క నాలెడ్జ్ ఎలా మెజర్ చేస్తారు? వాళ్ళు ఎన్ని ఇయర్స్ స్కూలింగ్లో ఉన్నారు. ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.3, 4.4 అంటే 4 అనేది మెయిన్ గోల్ అనమాట. దాని తర్వాత సబ్ పారామీటర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి. అలానే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, దీన్ని ఎలా మెజర్ చేస్తారు? పర్ క్యాపిటల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఆ దేశంలో ఉన్నటువంటి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది. అలానే ఆ కంట్రీ యొక్క కరెన్సీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎలా ఉంది, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా దాన్ని బట్టి. సో ఓవరాల్గా ఒకసారి మనకి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఆ కంట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఆ కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంది అనేది మనకి తెలుస్తుంటుంది. దీన్ని డెవలప్ చేసింది ఎవరో ఆల్రెడీ మనం చెక్ చేసాం. అలానే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పాటు ఇంకొన్ని కూడా మనం వాటిని జత చేసినట్టయితే అప్పుడు మనకు ఓవరాల్గా మనకు వచ్చేటటువంటి రిపోర్ట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, హెచ్డిఆర్. ఓకే, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒక పార్ట్. అది కాకుండా ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ మనకి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అలానే ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, అంటే అసమానతలను అడ్జస్ట్ చేసిన తర్వాత. ఎందుకంటే కంట్రీ యొక్క ఇన్ఈక్వాలిటీస్తోని డెవలప్మెంట్ ఉందనుకోండి, అది కరెక్ట్ డెవలప్మెంట్ కాదు. సేమ్ ఇప్పుడు మనకి ఏదైనా గ్రోత్ని చూసేటప్పుడు నామినల్ జీడిపి, రియల్ జీడిపి అంటాం. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఏంది? రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషనే తీసేస్తాం. ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చినటువంటి గ్రోత్ని తీసేస్తారు. అలానే ఇందులో కూడా ఇన్ఈక్వాలిటీతో కూడినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారనమాట. అలానే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, దాంతోపాటు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, వీటన్నింటిని కలుపుకొని మనం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్గా మనం ఓవరాల్గా కన్సిడర్ చేస్తున్నాం. మీకు ఇక్కడ చూస్తే మీకు ఇందులో వీళ్ళకి ఇచ్చేటటువంటి వెయిటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్లో మనము న్యూట్రిషన్, ఓకే, న్యూట్రిషన్కి ఇచ్చేటటువంటి వెయిటేజ్ ఎంత? మనకి 1/6 న్యూట్రిషన్కి ఇచ్చేటటువంటి వెయిట్. అలానే హెల్త్లో చైల్డ్ మార్టాలిటీకి ఇచ్చేటటువంటి మనకి వెయిటేజ్ ఎంత? 1/6. నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూస్తే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఓవరాల్గా మనకి ఈ యొక్క 10 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళు ఇన్ అట్లీస్ట్ ఒక 6 ఇయర్స్ స్కూలింగ్ కంప్లీట్ చేసినట్టయితే కనుక వాళ్ళకి ఇచ్చేటటువంటి వెయిటేజ్ 1/6. దాని తర్వాత స్కూల్ అటెండెన్స్, ఓకే, ఎప్పటి వరకు ఒక 8th క్లాస్ వరకు కూడా వాళ్ళ యొక్క స్కూల్ అటెండెన్స్ ఎలా విధంగా ఉంది, ఇది కూడా మనకి 1/6. అంటే ఈ యొక్క స్కూలింగ్కి హెల్త్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు 1/6 అంటే. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆ దేశంలో యూజ్ చేసేటువంటి కుకింగ్ ఫ్యూయల్, అంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా, లేదా వాళ్ళు ఇంకా కూడా మనకి ఫైర్వుడ్ అంటే ఈ యొక్క అటవీ సంపద పైన డిపెండ్ అయి ఉన్నారా, దానికి 1/18 ర్యాంకింగ్. దాని తర్వాత మనకి శానిటేషన్,
ఆ కంట్రీలో ఉండేటటువంటి శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పారిశుద్ధ్యం దానికి 1/18, అలాంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ 1/18, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ 1/18, హౌసింగ్ అందరికీ ఇల్లు ఉండడం అనేది ప్రధానంగా ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ని ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనేదాన్ని గ్రామీణ్ అలానే అర్బన్ మనకు టేకప్ చేస్తుంది కదా, మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ అసెట్స్, అక్కడ ఉన్నటువంటి పీపుల్కి ఉన్నటువంటి అసెట్స్ బైక్స్ కానీ కార్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ కానీ వాటికి 1/18. ఈ విధంగా మనకి వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ మనకి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కానీ ప్రధానంగా దేన్ని ట్రాక్ చేస్తుంటాయి? ఆ దేశంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్, ఆ దేశంలో ఉండేటటువంటి పావర్టీ, జెండర్ ఎంపవర్మెంట్ ఇలాంటివన్నీ కూడా ట్రాక్ చేస్తుంటాయి. ఈ యొక్క హెచ్డిఐలో మనకు అమర్త్య సేన్ గారు చెప్పినటువంటి క్యాపబిలిటీస్ అప్రోచ్ అనేది కనిపిస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఈ యొక్క లైక్ ఎండ్ గోల్ అంటే డీసెంట్ లివింగ్ స్టాండర్డ్ అనేది మనం చూసుకోవాలి, అంతే తప్పించేసి దాన్ని సాధించే క్రమంలో మనకు ఉపయోగపడేటటువంటి ఇన్కమ్ని ప్రాతిపదికగా మనం డెవలప్మెంట్ని చూడకూడదు అంటున్నారు. ఓకే, ఈ ఇన్కమ్ ఎందుకు కావాలి? మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాలి. అంటే ఓవరాల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయిందా లేదా మనం చూడాలి తప్ప ఆ మధ్యలో ఉపయోగపడే సాధారణమైనటువంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం చూసుకోకూడదని చెప్పేసి చెప్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో హెచ్డిఐ ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఈ ఆలోచనని ప్రతిబింబిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మనకి. నెక్స్ట్ హెచ్డిఐ 2022 ఓవరాల్గా మన ఇండియా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయిందని తెలుసు మనకి. లాస్ట్ అంతకుముందు 135 ఉండే, ఇప్పుడు 134 అయింది, ఇంప్రూవ్ అయింది. అలానే మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఇందులో మనకి ఇండియా 108 ర్యాంక్ ఉంది. ఓకే, ఇండియా 108 ర్యాంక్. ఎంత స్కోరు? 0.437. అంతకుముందు ఇండియా 122 ర్యాంక్ ఉండే, సో బెటర్గా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మన ఇండియాలో అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ విషయంలో ఈ ఇండెక్స్లో ఇంప్రూవ్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ లేబర్ ఫోర్స్ రేట్ అంటే పనిచేసే వాళ్ళల్లో ఉమెన్ యొక్క పర్సంటేజ్ అనేది మెన్ పర్సంటేజ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. ఇక్కడ చూసినట్టయితే కనుక మీరు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పని చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. పని చేస్తున్న వాళ్ళలో మెన్ 76.1% ఉంటే ఉమెన్లో ఉన్న పర్సంటేజ్ ఎంత? 47.8%. ఓకే, సారీ, ఉమెన్లో ఉన్న పర్సంటేజ్ 28.3%, ఉమెన్ 28.3%, మెన్ 76.1% అంటే పర్సంటేజ్ గ్యాప్ ఎంత ఉంది మనకి ఇక్కడ? ఆల్మోస్ట్ 47.8% గ్యాప్ అనేది ఉంది. ఓకే, సో ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రధానంగా మహిళలకు సంబంధించి వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది, లేబర్ మార్కెట్ అంటే వాళ్ళకి మార్కెట్లో అంటే జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి, ఇలాంటివన్నిటిని కూడా మెజర్ చేస్తుంటుంది అనమాట. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే కనుక మనం ఎలాంటి పురోగతి సాధించినప్పుడు చూసినట్టయితే అప్పుడు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 1990 నుంచి చూస్తే కనుక 1990లో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్మోస్ట్ 9.1 ఇయర్స్ ఇంప్రూవ్ అయింది. 9.1 ఇయర్స్ అంటే అప్పుడు ఒక 60 ఇయర్స్ బతుకుతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు 70 ఇయర్స్ వరకు కూడా బతుకుతున్నారనమాట. నెక్స్ట్ స్కూలింగ్ ఆల్మోస్ట్ 4.6 ఇయర్స్ ఇంప్రూవ్ అయింది యావరేజ్గా. అంటే అప్పుడు మనకు ఒక వ్యక్తి 10 ఇయర్స్ స్కూల్కి వెళ్తుంటే కనుక తన లైఫ్లో ఇప్పుడు అది మనకి 14.6 ఇయర్స్ ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఓవరాల్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 3.8 ఇయర్స్ అంటే స్కూలింగ్ ఏజ్. అలానే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 300% పెరిగింది. అంటే అప్పుడు 100 రూపీస్ ఉంటే ఇప్పుడు 300. ఇలాంటి మెజర్మెంట్స్ అనేవి మీరు చూడొచ్చు. అంటే 1990తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా గ్రోత్ ఉందని చెప్పేసి. సరే, ఎస్టర్డేస్ వీడియో చూద్దాం ఒకసారి. బిఫోర్ గివింగ్ ఎనీ డిసిషన్ ఆన్ క్వశ్చన్స్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే రాష్ట్రపతి 2 హౌజెస్కి సంబంధించి మెంబర్స్ని ఏదైనా డిస్క్వాలిఫై చేసే ముందు ఎవరి ఒపీనియన్ తీసుకుంటాడు అంటే ఆబ్వియస్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ తీసుకుంటాడు. మరి ఒక ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ తీసుకుంటాడు అన్నాం కదా, ఈ ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ అనేది బైండింగ్గా నాన్ బైండింగ్గా ప్రెసిడెంట్ పైన అంటే ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటటువంటి ఆ సలహాని పాటించాల్సినటువంటి అవసరం లేదా? ఆన్సర్ చేయండి. ఓకే, సరే, ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్: ద మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది దేన్ని కవర్ చేస్తుంది? డిప్రైవేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్, అసెట్స్ అండ్ సర్వీసెస్ ఎట్ హౌస్ హోల్డ్ అంటే వీటిని కవర్ చేస్తుందా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అట్ నేషనల్ లెవెల్ని కవర్ చేస్తుందా? లేదా ఎక్స్టెంట్ ఆఫ్ బడ్జెట్ డెఫిసిట్ అండ్ జీడీపీ గ్రోత్ రేట్ బడ్జెట్ డెఫిసిట్ని మనకి చెప్తుందా? ఏది ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది? ఇందులో దేని గురించి చెప్తుంది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్? ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్: హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంది? అలానే ఎవాల్యుయేట్ ఇండియాస్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండికేటర్స్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరంగా మన భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని దాన్ని అసెస్ చేయండి అంటున్నారు. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్.
సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, అసలు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ దీని యొక్క అవసరం ఏంది, ఎకనామిక్ గ్రోత్ అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ డిఫరెన్స్ ఏంది, దాని తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్, ఇది కాకుండా ఓవరాల్గా హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటే ఏంటి, దాంతోపాటు మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ డిస్కస్ చేసాం అండ్ 1990s నుంచి ఇప్పటి వరకు మనం సాధించినటువంటి గ్రోత్ ఏందో కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్న టాపిక్ పైన సమగ్రమైనటువంటి విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.